ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 15. సద్గతి. జీవుడు మరణ సమయంలో స్మరించిన దానిని మరుజన్మలో పొందుతాడని శాస్త్రము. అందుకే పరీక్షణ్ మహారాజు చివరి దశలో శుకుని నుండి భాగవతము విని ఉత్తమగతి పొందాడు. అందుకే కాశీ లాంటి క్షేత్రాలలో మరణించాలని ముసలితనంలో ఎద్దరూ అక్కడికి చేరతారు. సకల దేవతలు తానైన సద్గురువు సన్నిధిలో మరణించిన జీవులు కూడా తప్పకుండా సద్గతి పొందుతాయి. అది ఎన్నో జన్మల పుణ్యఫలము. అందుకే సద్గురువులను జంగమ తీర్థాలు అంటారు. మద్రాసు నుంచి మానస సరోవరానికి బయలుదేరిన విజయానంద స్వామి దారిలో షిరిడీ వచ్చాడు. హరిద్వార్ నుండి వచ్చిన ఒక సన్యాసి ఆ యాత్ర కష్టమని చెప్తే అతడు ఆ తలపు విడిచాడు. అప్పుడు బాబా అతన్ని చూస్తూనే కోపంతో, ఈ దొంగ సన్యాసిని బయటికి గెంటండి, కష్టానికి వెరిచేవాడు సన్యాసే కాదు అన్నారు. అది విని విజయానందుడు సిగ్గుపడ్డాడు. 2 రోజుల తర్వాత అతని తల్లికి జబ్బు చేసిందని జాబ్ వచ్చింది. వెంటనే అతడు ఇంటికి వెళ్ళటానికి బాబా అనుమతి కోరాడు. ఇంత మమకారం ఉంటే ఎలా సన్యసించావు? వసతి గృహంలో ద్వారాలు బంధించి ఓర్పుతో జాగ్రత్తగా వేచి ఉండు. దొంగలు సర్వం దోచుకుపోతారు. ధనము శరీరము అశాశ్వతాలని గుర్తుంచుకో. సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నిలువు. నీ పూర్వపుణ్యమే నిన్నిక్కడికి తీసుకొచ్చింది. భాగవతం శ్రద్ధగా పారాయణ చెయ్యి, కృతార్థుడవుతావు అన్నారు. అప్పుడు అతడు ప్రయాణం మానుకొని షిరిడీలో పారాయణ చేశాక 3వ రోజున తన గదిలోనే బడేబాబా ఒడిలో ఒరిగి ప్రాణం విడిచాడు. సాయి అతని దేహాన్ని ఒకరోజు ఆగి సమాధి చేయమన్నారు. కారణము భక్తులకు అర్థం కాలేదు. అతని మరణంలో ఏదో మోసముందని శంకించి పోలీసులొచ్చి విచారించారు. తరువాత మోసమేమీ లేదని నిర్ణయించి ఆ శరీరాన్ని సమాధి చేయటానికి అంగీకరించారు. విజయానందునితో సాయి చెప్పిన వసతి గృహము అశాశ్వతమైన దేహమే. యమదూతలే దొంగలు. ఆయన మోయమన్న ద్వారాలు ఇంద్రియాలు. మనసు పారాయణ ద్వారా భగవంతునిపై మనసు నిలిపి శరీరం విడవమని బాబా చెప్పారు. అతడు తల్లిపై మమకారంతో చనిపోతే పతితుడైన సన్యాసిగా దుర్గతి పొందేవాడు. సాయి సన్నిధిని సద్వినియోగం చేసుకునేలా సాయియే చూసుకోవలసి వచ్చింది. హెచ్వి సాటే వద్దనున్న మేగుడనే వంట బ్రాహ్మణుడు ఎప్పుడూ శివస్మరణ చేసేవాడు. అతని మేలు కోరి సాటే అతనిని షిరిడీ పంపాడు. దారిలో సాయి ముస్లిం అని ఎవరో చెప్పడంతో అతడు సంకోచిస్తూనే షిరిడీ చేరాడు. సాయి అతనిని చూస్తూనే ఉగ్రులై, ఈ వెధవను బయటికి గెంటండి, అతడేమో పవిత్ర బ్రాహ్మణుడు, నేను ముస్లిమును, ఇక్కడికొస్తే అతడి ఆచారం మంట కలుస్తుంది అని కేకలేశారు. సాయి సర్వజ్ఞతకు మేగుడు ఆశ్చర్యపోయాడే కానీ తన శంక తొలగక షిరిడీ నుంచి వెళ్ళిపోయాడు. కానీ సాయి వెళ్ళగొట్టదలచింది అతని శంకనే కనుక త్వరలో అతడు హృదయ పరివర్తన చెంది బాబా సాక్షాత్తు శంకరుడన్న విశ్వాసము పొంది మళ్ళీ షిరిడీ చేరాడు. నిత్యము 4 మైళ్ళు నడిచి గోదావరి జలం తెచ్చి షిరిడీలోని దేవుళ్లకు అభిషేకం చేసి చివరగా మసీదులో సాయిని పూజించేవాడు. ఒకరోజు ఖండోబా ఆలయం మూసి ఉంటే అతడు తిన్నగా మసీదు చేరాడు. కానీ బాబా, ఇప్పుడా మందిరం తెరిచారు, పూజించిరా, నిత్యక్రమము ఎప్పుడూ మార్చకూడదు అన్నారు. అతడు వెళ్ళి చూసేసరికి ఆలయం తెరిచి ఉంది. అలాగే ఒక సంక్రాంతికి సాయిని సాక్షాత్తు శివునిలా అర్చించదలచి అతడు గోదావరి జలం తెచ్చాడు. నేను ఫకీరుని, నాకు స్నానం తగదు అని ఆయన ఎంత చెప్పినా వినలేదు. చివరకు సాయి తమ తలను మాత్రమే అభిషేకించమన్నారు. కానీ అతడు భక్తావేశంతో హరహర మహాదేవ అంటూ నీరు వారిపై గుమ్మరించాడు. అయినా వారి తల మాత్రమే తడిచింది. అతడు తన గదిలో బాబా పటాన్ని కూడా పూజించేవాడు. ఒకరోజు తెల్లవారుజామున అతడు మెలకువగా కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు అతని మనోనేత్రానికి సాయి స్పష్టంగా గోచరించి అక్షింతలు చల్లి గోడ మీద త్రిశూలం గీచి అర్చించు అన్నారు. కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు. గది తలుపులు మూసే ఉన్నాయి. కానీ అతని పక్క మీద అక్షింతలున్నాయి. వెంటనే మేగుడు బాబాను దర్శించి ఆ విషయమే అడిగాడు. నేను స్పష్టంగా చెప్పాను కదా, నా మాటలెప్పటికీ వ్యర్థం కావు. నేను ఇళ్లలో ప్రవేశించటానికి ద్వారాలు అక్కరలేదు. నేను సర్వదా సర్వత్రా ఉన్నాను అన్నారు సాయి. వెంటనే అతడు తన గది గోడ మీద త్రిశూలం గీచి పూజించాడు. మరురోజే పూణే నుండి వచ్చిన భక్తుడు సాయికి ఒక శివలింగం సమర్పించాడు. సరిగ్గా సమయానికే మేగుడు బసీదుకొచ్చాడు. సాయి శివలింగం అతనికిస్తూ, సాక్షాత్తు శివుడే వచ్చారు, సేవించుకో అన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ సరిగ్గా అదే సమయంలో గదిలో సాయిని స్మరిస్తుండగా అతడికి ధ్యానంలో ఒక శివలింగం కనిపించింది. కొద్దిసేపటికి అలాంటి లింగమే మేగుడు తీసుకొచ్చాడు. నిత్యపూజ కూడా సద్గురు అనుగ్రహంతోనే సఫలమవుతుంది. మేగుడు 1912లో చనిపోయాడు. సాయి ఆ శవాన్ని నఖశిఖ పర్యంతము నిమిరి, ఇతడే అసలైన భక్తుడు,
శవాన్ని తీసుకుపోతుంటే బాబా కూడా కొంత దూరం వెళ్ళి శవంపై పూలు చల్లి వచ్చారు. దహనమయ్యాక ఆయన సామాన్యునిలా శోకించి తమ ఖర్చుతో అందరికీ సంతర్పణ కూడా చేశారు. తరువాత అతడికిచ్చిన శివలింగాన్ని ఆయన గురుస్థానంలోని వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు.